అప్పటి నుండి కూడా కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తూనే ఇంటర్లో ప్రతిభ చూపిన శ్రీచరణ్ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల పట్టణానికి చెందినటువంటి చంద్రశేఖర్ పావని దంపతుల కుమారుడు శ్రీచరణ్ స్థానికంగా ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి చిరు వ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అమ్మా నాన్నలకు ఆసరాగా నిలవాలని స్థానికంగా పేపర్ బాయ్గా చేరాడు. ఇంటింటికి పత్రికలు అందజేస్తూనే మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో 470 మార్కులకి గాను 468 మార్కులను సాధించాడు. పాఠశాల స్థాయి నుంచే కూడా చదువుపైన ఆసక్తి కనపరిచిన శ్రీచరణ్ 10వ తరగతిలో 9.5 జీపీఏని సాధించాడు. ఇంటర్మీడియట్లోనూ ఉత్తమ ఫలితాలతో సత్తా చాటాడు. ప్రణాళికాబద్ధంగా సబ్జెక్టులకు సమయం కేటాయించి చదివారని, ఇవే అత్యధిక మార్కులు తెచ్చిపెట్టాయని చెప్పాడు. ఉదయం పేపర్ బాయ్గా 2 గంటలు పనిచేసి కళాశాలకు వెళ్లి రాత్రి నోట్స్ రాసుకుంటారని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదవాలి అనేది తన లక్ష్యమని శ్రీచరణ్ పేర్కొన్నాడు. నా పేరు శ్రీచరణ్. నేను శ్రీ చైతన్య కాలేజీలో అరవింద్ నగర్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటున్నాను. ఎంపీసీ ఫస్ట్ ఇయర్. నాకు 470 మార్కులకు 468 వచ్చాయి. నేను పొద్దున లేచి పేపర్ వేయడానికి వెళ్తాను. మళ్ళీ 5కి వెళ్ళి 7కి వచ్చి 8-8:30 వరకు మళ్ళీ కాలేజీకి వెళ్తాను. 2 ఇయర్స్. ఇది సెకండ్ ఇయర్. ఒక అక్కయ్య చూడడానికి వెళ్తా. ఎంపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్. శ్రీ చైతన్య 468. ఎన్నింటికి? 470కి. డాడీ బిజినెస్ చేస్తాడు. అది ఐఎంసీ ఉంటుంది. అది వేరే. మమ్మీ అప్పుడప్పుడు మిషన్ కుట్టు మిషన్ ఉంటుంది. అప్పుడప్పుడు